రాళ్ళు కొట్టుకుని కూలీలు ఎవరు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ చేతిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి అసలు ఒంట్లో బాగాలేదు. అతను తీసుకొచ్చి సడన్గా ఈయన దగ్గరికి వచ్చేసి ఈయన చేతిలో పెట్టేసి వాళ్ళిద్దరు ఏడవటం మొదలుపెట్టారు. ఈయన చాలా కదిలిపోయి ఈయన కూడా ఏడ్చారు. ఆయన వెంటనే వాళ్ళ మేనేజర్ని పిలిచి రెయిన్బో హాస్పిటల్స్కి పంపించి తర్వాత చాలా నెలల పాటు ఆ కుర్రాడి వైద్యం ఖర్చులు అంతా ఆయన భరించారు. ఫామ్ హౌస్లో ఆయన కలవటానికి వెళ్ళాను. వెళ్తే కారు దిగాను, అక్కడ కూర్చున్నాను. ఒక అతను ఒక పెద్ద ఐరన్ రాడ్కి మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాడ్కి రెండో ఎండ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇద్దరు మోటార్ మోసుకుంటూ వెళ్ళిపోతూ నా వైపు చూసి ఒక 10 నిమిషాలు సరే మోటార్ అక్కడ పెట్టి వచ్చేస్తాను, తర్వాత కథ వింటాను. జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీ ఇచ్చొచ్చేసారు. తుపాకీ ఇచ్చొచ్చారు కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడంటే నేను అనిపించింది నాకు. సో ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు అతనికి ఆయుధంతో పని ఉంది అనిపించింది. ఆ తర్వాత జరిగిన కొన్ని గంటలకి సిపిఎఫ్ అని ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంక్లో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేసాడు. వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆ రిలీజ్ ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నవ్వుతూ ఎదురు వచ్చి తీసుకెళ్ళి కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్న. యుద్ధం చేయడం మాత్రమే మన చేతిలో, గెలవడం ఓడిపోవడం అవతల చేతిలో. ఎన్నిసార్లు ఒక మనిషిని ఇలా చూసిన తర్వాత ఇంకెలా వదిలిపెడతాం.